యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 109వ సంకీర్తన 30వ చరణాన్ని చదువుదాం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను. దావీదు చిన్నతనము నుండి ఎంతగానో దేవుణ్ణి స్తుతించిన వాడు. దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడే ఆ ఒంటరి స్థితిలో ఒంటరిగా అతడు పాటలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని ఎంతగానో ఘనపరుస్తూ ఉండేవాడు. దావీదు ఎందుకు దేవునిని కీర్తించేవాడు, దేవునిని స్తుతించేవాడు అని ఆలోచిస్తే దావీదు యొక్క ఉద్దేశ్యము, నేను పాడుతున్న ప్రతి పాట, నేను స్తుతిస్తున్న నా స్తుతిని దేవుడు వింటున్నాడు. దేవుని కొరకే దావీదు పాడేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుడు చేసిన ప్రతి మేలులను జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించేవాడు. చదవబడిన లేఖన భాగములో నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను, అనేకుల మధ్యలో నేను ఆయనను స్తుతించేదను. దావీదు ఎంతగానో దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. దావీదు నోటితోనే కాదు, దావీదు సితారా వాయించుచు హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతించాడు. 103వ సంకీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని ఎంతగానో దేవుణ్ణి స్తుతించాడు. దేవునికి కృతజ్ఞత స్తుతులను చెల్లించాడు. ఈ ఉదయకాలము మరి దేవుడు చేసిన ప్రతి మేలును ఉపకారమును మనము జ్ఞాపకము చేసుకుని ఆయనను స్తుతించవలసిన వారమైనము. స్తుతి మన యొక్క స్థితిని మార్చివేస్తది. ఎవరైతే దేవునిని స్తుతిస్తారో శ్రమలలో, కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో దేవునిని స్తుతించటము ద్వారా అపవాదిని మనము జయించగలుగుతాం. యోబు జీవితంలో ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలను బట్టి కృంగిపోలేదు, కానీ యోబు దేవునిని స్తుతించాడు. స్తుతించటము ద్వారా అపవాదైన సాతానును యోబు జయించగలిగాడు. మరి సహోదరి, సహోదరుడా, ఈ దినాన్న అపవాదైన సాతానును మనము ఎదిరించాలి అనంటే శ్రమలలో కృంగిపోకున్నట్లు, శ్రమలలో అధైర్యము చెందకున్నట్లు మనము దేవునిని స్తుతించాలి. దేవుణ్ణి ప్రార్థిస్తున్న మన జీవితాలలో ప్రార్థన కంటే పైగా మన స్తుతి ఉండాలి. ఎప్పుడైతే మనము స్తుతిస్తామో ప్రతి ఒక్క దుష్ట శక్తుల నుండి, ప్రతి పరిస్థితుల నుండి మనము విడుదలను పొందుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి పుస్తకము 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. ఇశ్రాయేలుల యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితారాను పట్టుకుని దేవునిని స్తుతించినప్పుడు, దేవునిని కీర్తించినప్పుడు సౌలు మీద ఉన్నటువంటి దురాత్మ విడిచిపోవడము, సౌలు బాగుపడము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. సహోదరి, సహోదరుడా, ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో స్తుతించి వారి వద్దకు దురాత్మ రాదు. దురాత్మ వారిని ఏమీ చేయలేదు. స్తుతించటము ద్వారా మనము సమస్తాన్ని జయించగలుగుతాం. మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయన మన స్తుతులకు యోగ్యుడు. ఈ దినాన్న మనందరము కూడా దేవునిని స్తుతిందాము, దేవుని నామాన్ని ఘనపరచుదాము. ఆయన నామాన్ని నిండు కృతజ్ఞతా స్తుతులతో ఎల్లప్పుడూ మనము దేవునిని స్తుతించాలి. దావీదు సకల ప్రాణులారా యెహోవాను స్తుతించుడి అని తెలియజేసినట్లుగా మనందరము కూడా దేవునిని స్తుతించాలి. స్తుతించటము ద్వారా మనము దేవునిని మహిమపరిచిన వారమవుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 50వ సంకీర్తన 23వ చరణాన్ని చదువుదాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధ
సిద్ధపరచుకొనెను. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఎవరైతే స్తుతిస్తారో వారు దేవునిని మహిమపరుస్తారు. స్తుతించటము ద్వారా దేవుడు రక్షణను మనకి కలగచేసి మన మార్గాలను ఆయన సరిచేసి ఆ నిత్య మార్గములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనందరము కూడా దేవునిని స్తుతించేవారుగా దావీదు వలె మెండుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఎల్లప్పుడూ మనము దావీదు వలె దేవునికి స్తుతి యాగములు చేస్తూ నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు మనందరము కూడా దేవా నిన్ను స్తుతించుట నాకు నేర్పించుము అని ప్రార్థిస్తే దేవుడి ఉదయకాలములో అటు ఉన్నతమైనటువంటి కృపను మనకి అనుగ్రహిస్తారు. అలాంటి కృపను మనందరము పొంది ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. అలాగూ చెల్లించినట్లు దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమలో, కృపలో, దయలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ ఉదయకాలము వారికి కావలసిన ప్రతి అవసరతలలో మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత, సమాధానం లేని వారికి సమాధానమును, ఆశీర్వాదము లేని వారికి ఆశీర్వాదాన్ని మీరు కలగచేయండి. ప్రతి ఒక్కరూ కూడా మిమ్ములను స్తుతించినట్లు, మీ నామమును మహిమపరచినట్లు మా జీవితాలలో అటు కృతజ్ఞతను కలిగి మేమందరము మిమ్ములను స్తుతించగలిగినట్లు అటు దైవకమైన కృపను మాకందరికీ దయచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.